ఆఫీస్ వేళల్లో మెట్రో ట్రైన్ ఎక్కాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రద్దీ టైంలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది మెట్రో ట్రైన్లలో. గత ఏడాది నవంబర్ 28న వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా మరో 4-8 రైళ్లు ప్రవేశపెడతాం, లేకపోతే అదనపు కోచ్లు తీసుకొచ్చైనా ఈ రద్దీని ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తామంటూ అప్పట్లో అధికారులు ప్రామిస్ చేశారు. అయితే రద్దీ అయితే విపరీతంగా పెరుగుతుంది. జనం మెట్రో స్టేషన్లకు చాలామంది వస్తున్నారు, కానీ అసలు నిలబడటానికి కూడా చోటు లేదు. కోచ్ల సంఖ్య పెరగలేదు, కొత్తగా ట్రైన్స్ ప్రవేశపెట్టలేదు. కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అంటే ఎల్ఎన్టీ బాధ్యతల నుంచి బయటకు వచ్చేస్తుంది, ప్రభుత్వం తీసుకుంటానని చెప్పింది. అయితే మెట్రో ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ కింద 2 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈ సెకండ్ దశ పనులు ప్రారంభించాలంటే ఫస్ట్ది సెటిల్మెంట్ అవ్వాలి. సెటిల్మెంట్ అయిన తర్వాతే ఈ రెండవ దశ నిర్మాణ పనులు సాగుతాయి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం రెండవ దిశలో భాగంగా ఒక 40 కోచ్లు తీసుకోవాలన్నా ఒక్కొక్క కోచ్ 8 కోట్ల రూపాయలు ఉంది. కనీసం దానికి బడ్జెట్ 320 కోట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో మెట్రో ట్రైన్లకు అదనపు కోచ్లు కానీ అదనపు ట్రైన్లు కానీ వస్తాయన్న ఆశ అయితే ఎక్కడా కనిపించడం లేదు.